హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి బోనాలు ఒక రోజు ముందండి, అంటే సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఈరోజు మ్, బుధవారం కదండి. ఇది వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అండి. లాస్ట్ సండే మా ఇంటికాడ అయితే బోనాలు అయితే జరిగినాయండి. ఇంకా దానికంటే ముందు రోజు వ్లాగ్ అండి ఇది. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుందండి. ఇంకా మనకు బోనాలు స్పెషల్ అప్పాలు కదండి. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ కూడాను సాటర్డే నైట్ అయితే చేస్తామండి. కాకపోతే ఈ ఇయర్ మాత్రం మార్నింగే చేసామండి. ఎందుకు అనేది వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే మార్నింగ్ లేవగానే కొంచెం బయట ముగ్గు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసి అప్పల ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నామండి. ఎందుకంటే మా వారు ఉంటే కొంచెం నాకు ఈజీగా ఉంటుందండి. మా వారు హాల్లో ఒత్తిస్తే నేనైతే కాలుస్తానండి. కాబట్టి కొంచెం త్వరగా అవుతుందండి. ఎందుకంటే చాలా అలసిపోయానండి. ఎందుకంటే శ్రావణం కూడా ఉంది కదా. శ్రావణం డీప్ క్లీనింగ్ చేయడము, మళ్ళీ మధ్యలో ఈ బోనాలు రావడం అస్సలు చేత కావట్లేదండి. కాళ్ళ ఏమంటారు, మడమల నొప్పి అయితే చాలా విపరీతంగా వస్తుందండి, ఒక 2-3 డేస్ నుంచి అయితే. అందుకోసమే ఇంకా మా వారు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళకముందే అప్పలు చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశానండి. మీరు బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అస్సలు. మార్నింగ్ మంచిగా ఒక చాయ్ తాగేసి బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పెసరపప్పుతోటి దోశ చేశానండి. ఇన్స్టెంట్ దోశ చాలా బాగుందండి. మీరు వీడియోలో చూసినట్లయితే నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఒక ఏమంటారు, పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే ఒక 2 గుప్పెడలు శనగపప్పు తీసుకున్నాను. మళ్ళీ ఒక 4-5 స్పూన్లు ఓట్స్ కూడా నానబెట్టానండి. ఇవి 3 మార్నింగ్ లేవగానే నానబెట్టానండి. మినిమం ఒక 1 అవర్ నానితే బాగుంటాయి, దోశలు చాలా బాగా వస్తాయండి. ఇంకా ఒక సైడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మరో సైడ్ అయితే మురుకులు అయితే చేస్తున్నానండి. మా వారు హాల్లో కూర్చొని ఒత్తిస్తున్నారండి. ఇంకా నేను కిచెన్లో ఇలా బ్రేక్ఫాస్ట్ అప్పలు ఒకటేసారి అయితే చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ అబ్బా, కొంచెం ఛానల్ని అయితే ఎంకరేజ్ చేస్తారంటే అనుకుంటున్నాను. సికింద్రాబాద్ బోనాలు పెట్టాను కదండి, చాలామంది చూశారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయడం వల్ల మీకు నాకు మధ్యలో కమ్యూనికేషన్ అనేది పెరుగుతుందండి, అందుకోసమే అడుగుతున్నాను. నాకేంటో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదండి. ఒక్కొక్కసారి చాలా టేక్స్ తీసుకుంటాను. మనకు నార్మల్గా మన ముంగట ఉన్న వ్యక్తులతో మాట్లాడడము, ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడము చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. ముంగట మనిషితో మాట్లాడడం ఆ ఫ్లోలో వెళ్ళిపోతుందండి. ఇంకా ఇలా వాయిస్ ఓవర్లో నేను ఒక్కదానే మాట్లాడుకోవడం వల్ల అదేదో ఫ్లో మిస్ అవుతుంది. చాలా టేక్స్ తీసుకుంటాను, డిలీట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటానండి. అదండి మ్యాటర్ వచ్చేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పెసరపప్పు ఇన్స్టెంట్ దోశ చాలా బాగా వచ్చిందండి. పల్లి చట్నీ అయితే నేను ఆల్రెడీ చేసేసానండి మార్నింగ్. ఒక సైడు చాయ్ పెట్టుకుంటూ మరో సైడ్ అయితే పల్లి చట్నీ అయితే చేసేసానండి. మా వాళ్ళకి ఈ దోశ అయినా ఇడ్లీ అయినా పల్లి చట్నీ మస్ట్ అండ్ షుడ్ అండి. అసలు ఏ పచ్చడి చేసినా, రోటి పచ్చడి ఏది ఉన్నా, మళ్ళీ ఏది ఊరగాయ ఉన్నా పల్లి చట్నీ అయితే కామన్ అండి. నాకైతే విరక్తి పుడుతుందండి ఒక్కొక్కసారి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు పల్లి చట్నీ అస్సలు ఇష్టం ఉండదండి. ఇంకా మా వాళ్ళ కోసం అయితే చేస్తూ ఉంటాను. నాకు కార్తీక్ అయితే ఊరగాయ మామిడికాయ పచ్చడి ఉంటుంది కదండి, దాంతో అయితే తినేస్తాము. కాకపోతే ఇంకా మా వారు నిత్య ఎన్ని తొక్కులున్నా పల్లి చట్నీ అని అడుగుతారండి. అందుకోసమే వాళ్ళిద్దరి మట్టుకు కొంచెం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మురుకులు ప్రాసెస్ అయితే ఏం చూపించలేదండి, చాలాసార్లు చూపించాను మన వీడియోలో. ఇంకా చెప్పడం మర్చిపోయాను కదా, సికింద్రాబాద్ వ్లాగ్స్ పెట్టాను కదండి బోనాలది, చాలా రెస్పాన్స్ వచ్చిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది చూస్తారనేసి అయితే. థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళందరికీ. చూసిన వాళ్ళు ప్లీజ్ కొంచెం కమెంట్ పెట్టి మనకు
వీడియోస్ని ఇంకొంచెం ముందుకైతే వెళ్తాయండి. అందుకోసమే అడుగుతున్నాను. షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఏదో పాయింట్ దగ్గర మీకు నచ్చి ఉంటుంది కదా, అదే పెట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏది పెట్టాలో అర్థం కాకపోయినా ఏదైనా ఒక స్మైలీ సింబల్స్ ఉంటాయి కదండి, అవన్నీ పెట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది వీడియోస్ తీయడానికి. వీడియోస్ తీయడం అంత నార్మల్ కాదండి. వీడియో ఏమంటారు, షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఆ వాయిస్ ఓవర్లో ఒక్కొక్కసారి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదండి. ఎందుకంటే వీడియో తగ్గట్టు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా. అలా ఆ వీడియో ఏమో రన్ అవుతుంది. ఒక్కొక్కసారి అయితే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అదండి, చాలా కష్టం వీడియోస్ తీయడం అనేది. అయితే ఇక్కడ మా నిత్య కూడా కొంచెం హెల్ప్ చేసిందండి. మా పిల్లలకు ఇలా హెల్ప్ చేయడం, పండుగలకు అప్పలు చేయడంలో హెల్ప్ చేయడం చాలా ఇష్టం అండి. ఎవ్రీ ఇయర్ కూడా నైట్ చేసేవాళ్ళమని చెప్పాను కదా. ఎందుకు ఈ ఇయర్ మార్నింగ్ చేసామంటే, ప్రతి సంవత్సరం కూడా మెహందీ పెట్టుకోవడం మిస్ అవుతుందండి. అంటే అప్పలు చేసిన తర్వాత చాలా టైర్డ్ అయిపోతామండి. ఇంకా నాకు మెహందీ పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే అస్సలకి ఉండట్లేదు. కాకపోతే నాకు ఈ బోనాలకు అంటే ఫెస్టివల్‌కి మెహందీ పెట్టుకోవడం నాకు చాలా ఇష్టమండి. బిఫోర్ అంటే మ్యారేజ్ కాకముందుకు చాలా పెట్టుకునేదాన్ని. ఇంకా ఈ మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే అసలుకి టోటల్‌గా బంద్ చేశానండి. అదే చెప్తున్నాను కదా, ఇంట్లో వర్క్ చేయడము, ఇంకా ఎందుకులే నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నట్టు డీల్ అయిపోతుందండి. అందుకోసమే ఈ సంవత్సరం ఎలాగైనా కొంచెం ఇంట్రెస్ట్‌గా పెట్టుకోవాలని అయితే మార్నింగే అప్పలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకొకటి, నేను మ్యారేజ్ కాకముందుకు మంచిగా డిజైన్స్ వేసేదాన్నండి. అసలు అంటే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళండి. మెహందీ పెట్టడానికి ఏమంటారు, నన్ను పెట్టమనేసి అయితే అడిగేవాళ్ళండి. ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే ఇంకా అసలుకి ఇంట్రెస్ట్ మొత్తం పోయిందండి. ఇంకా ఇంకా వీడియోలో చూస్తున్నారు కదండి, మీతో మాట్లాడుకుంటూ అప్పలు చేయడం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది, ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేశానండి. ఇంకా ఫ్రెష్ కావాలి, వంట చేయాలండి. మెయిన్ థింగ్, శ్రావణం కూడా వస్తుంది కదండి. నేను ఈరోజు అమావాస్య, నేను బుధవారం రోజైతే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంకా అమావాస్య రోజు, ఈరోజు బుధవారం, ఇంకా మంగళవారం వరకు మనం డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే పండుగ ఉంది కనేసి అయితే ఇంకా సాటర్డే రోజు ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఇంకా సాటర్డే మళ్ళీ మండే చేయొద్దు కదండి, మనకు పండుగ తెల్లారైతే క్లీన్ చేయనండి ఎప్పుడు కూడాను. ఇంకా మంగళవారము మళ్ళీ శనివారము, ఈ 2 డేసే టైం ఉందండి. ఇంకా అమాస తర్వాత నేను ఎటువంటి క్లీనింగ్ అయితే చెయ్యనండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను నెల గౌరమ్మను అయితే పెడతానండి. అందుకోసమే ఇంకా క్లీనింగ్ చేయడం అయితే ఇంకా కంప్లీట్ చేసేస్తానండి. అదండి, ఇంకా క్లీనింగ్ చేసుకుంటూ వంట చేస్తున్నాను ఇక్కడ. ఆ రోజు ఏం కర్రీ చేశాను, శనగపప్పు, క్యాప్సికమ్, టమాటా కర్రీ చేశానండి. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం నేను చేయడం, అంటే టమాటా క్యాప్సికమ్ చేస్తాను, శనగపప్పు వేసి చేయడం అనేది ఫస్ట్ టైం అండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ వచ్చేసి. ఇంకా ఎటువంటి స్పెషల్స్ అయితే పెట్టుకోలేదండి, చెప్పాను కదా హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనేసి అయితే ఈ ఒక్క కర్రీయే చేశానండి. ఇంకా మార్నింగ్ అప్పలు చేశాను కదా, అది సైడ్ డిష్గా పెట్టుకొని అయితే లంచ్ అయితే ఫినిష్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే ఏం వీడియో అయితే తీయలేదండి. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసి నైట్ అండి. ఇంకా మనకు తెలంగాణలో బోనాలు స్టార్ట్ అయిపోయాయండి, వైబ్స్ అనేది. నైటే ఇలా పలార బండ్లన్నీ తీసుకెళ్తున్నారండి. ఇంకా చూస్తున్నారు కదా, పోతురాజులు కూడా వెళ్తున్నారు. అంటే ఈ క్లిప్ వచ్చేసి సాటర్డే నైట్ అండి. ఆల్మోస్ట్ 11 అవుతుందండి అప్పుడు వచ్చేసి. ఇంకా నేను మార్నింగే అప్పలు చేశాను కదండి, ఇంకా మంచిగా ఎంచక్కా మెహందీ పెట్టుకున్నానండి. చాలా రోజుల తర్వాత ఇంట్రెస్ట్గా పెట్టుకున్నానండి ఆ రోజు మాత్రం. ఇది వచ్చేసి నేను బ్లింకిట్లో ఆర్డర్ చేశానండి. మా అక్క కొన్నదండి, తనకు చాలా బాగా అయిందండి, మెహందీ పండింది. అంటే ఇది ఆకు మెహందీ అంట. నాకు కూడా లింక్ పంపిస్తే నేను కూడా బ్లింకిట్లో ఆర్డర్ చేసుకొని ఇలా అయితే 4 వచ్చాయండి. ఇంకా నేనొకటి, మా నిత్య ఒకటి పెట్టుకున్నాక ఇంకా 2 కోనులు అయితే మిగిలాయండి. చాలా బాగుందండి, చాలా చక్కగా పండింది. ఇంకా ఇంట్రెస్ట్గా పెట్టుకున్నానండి చాలా డేస్కి.
చూస్తున్నారు కదా ఎలా ఉంది డిజైన్ అనేది కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదండీ ఈ డిజైను. అందుకోసమే నేను ట్రై చేశానండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా మీ ఏరియాలో బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ డే బోనాలు మనకు సండే వ్లాగ్ కూడా నేను తీశానండి. ప్లీజ్ కొంచెం వీడియోస్ని అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను మెహందీ పెట్టుకొని మా నిత్య కూడా పెడతా అంటే తనకు నిద్ర వస్తుందండి. ఇంకా సింపుల్గా వాళ్ళ నాన్నతోనైతే వేయించుకుందండి. అంతేనండి వ్లాగ్ వచ్చేసి. మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దామా అండి? అంతవరకు చూస్తున్నాను ప్లస్ నిహారిక హోమ్ వ్లాగ్స్. నెక్స్ట్ బోనాల వీడియో అయితే పెడతానండి. ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.